హాయ్ హలో నమస్తే. నేను మీ తూర్పుగోదావరి జిల్లా అన్వేషకుడు. ఈ రోజైతే మనం ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అయితే ఉన్నాము. 9 రోజులు గడిచి 10వ రోజు కూడా అవుతా ఉంది. ఈ రోజైతే మనమైతే చిన్నారి జ్ఞానేశ్వరి 3 సంవత్సరాల పాప అయితే ఆచూకీ ఇప్పటికీ కూడా ఎటువంటి ఆచూకీ కూడా తెలియలేదు. ఒక పక్కనైతే ఫారెస్ట్ అధికారులు కూడా ఇప్పటికీ కూడా మీదకి వెళ్ళి కొన్ని ప్రత్యేకమైన గృహాలు కావచ్చు, ఇలాగే అనేక రకాల ప్లేసులు కూడా గుర్తించారు. 4-5 స్పాట్లు గుర్తించినా కూడా ఎటువంటి ఆచూకీ కూడా తెలియలేదని అయితే మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈరోజు మనకి చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు అయితే గణేష్ కావచ్చు, దుర్గా భవాని ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో భవానీ గారు, సోషల్ మీడియాలో ఎక్కువ శాతం ట్రోల్స్ జరుగుతూ ఉన్నాయి. పిల్ల తల్లే దాచి ఉండాలి, లేకపోతే అలాగే కుక్క గురించి కూడా అక్కడక్కడ కూడా కొంతమంది సోషల్ మీడియాలో తల్లి ఏదో పెట్టి కలిపేసి చంపేసి ఉండాలి, అలాగే అనేక కథనాలు వస్తున్నాయి. దీని మీద మీ అభిప్రాయం మీరు ఏం చెప్తారు? బ్యాడ్ కామెంట్స్ ఏవైతే పెడుతున్నారో, బ్యాడ్ వీడియోలు ఏవైతే పెడుతున్నారో దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, ఒకవేళ మీరన్నట్టుగానే తల్లిదండ్రులు ఏదైనా చేశారు అనే దాని గురించి మాట్లాడుకుంటే పాటికి ఎంత ఇన్వెస్టిగేషన్లో పోలీస్ కుక్కలని, పోలీస్ డిపార్ట్మెంట్ అని ఎంత ఇన్వెస్టిగేషన్లో పాటికి మేము దొరికిపోవాలి. మరి దొరకలేదంటే దాని అర్థం మీరు చేసుకోండి. తల్లిదండ్రులు మేమే చేసుకొని మేమే ఎంతలా ఎందుకు బాధపడతాం? ఇంత కంప్లైంట్లు చేసుకొని దేశాలకు దాటి వెళ్ళింది మా న్యూస్. అలాంటప్పుడు ఏదో చిన్న క్లూ తల్లిదండ్రుల ద్వారా తెలుస్తుంది కదా. మీరు ఎక్కడో కూర్చొని ఎక్కడో ఏదో ఏదో మూల నుంచి కామెంట్లని, బ్యాడ్ వీడియోస్ అని పెట్టడం వల్ల మీకు కలిసి వచ్చేది ఏమీ లేదు. దయచేసి మా బాధను అర్థం చేసుకొని ఎంతో కొంత ధైర్యంతో మేము ఉన్నాం, పాప తిరిగి వస్తుంది, ఇంత ఇన్వెస్టిగేషన్లో రాకుండా ఉండదు, ఏదో క్లూ మాకు దొరుకుతుంది అన్న ఆశతో చిన్న ధైర్యంతో మేము ఉన్నాం. మా ధైర్యాన్ని ఇంకా కోల్పోనివ్వకండి. కెమెరా ముందు మేము ఏడట్లేదు అంటే కెమెరా ముందు మేము ఎంతలా ఏడుస్తున్నామో, ఈ 10 days నుంచి ఏడుస్తున్నామా, తింటున్నామా, ఉంటున్నామా, అది ఇక్కడికి వచ్చి మా బాధను అర్థం చేసుకొని చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను ఏదో కెమెరా ముందు ఏడట్లేదని, నాకు బాధ లేదని మీరు నన్ను జడ్జ్ చేయొద్దు. ఆ బాధ ఏంటన్నది నాకు తల్లిగా నాకు తెలుసు. తనతో నా బాండింగ్ ఎలా ఉండేది, ఏంటి అసలు ఎలా జరిగిందని నాకు మాత్రమే ఇక్కడికి వచ్చిన చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మీరు ఎక్కడి నుంచో ఏదో కామెంట్ పెట్టడం కాదు. దయచేసి మీరు ఏమైనా మీకు తగ్గ సహాయం చెయ్యాలనుకుంటే ఇక్కడికి వచ్చి పాప గురించి వెతకడం కానీ, అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చెయ్యండి. లేదంటే మీ పని మీరు చూసుకోండి. అంతేగాని వాళ్ళకి బాధ లేదు అంటే అది మీరు ఒక ఆడది అయ్యి ఉండొచ్చు, ఒక మగవాడు అయ్యి ఉండొచ్చు. ఆ మగోడు బాధ అర్థం చేసుకోవట్లేదు. అలాంటప్పుడు మిమ్మల్ని చూపించట్లేదు అని మేము బాధపడుతుంటే, వీళ్ళ బంధువులు ఏదో చేసేసారు అంటే మీరు వచ్చి చూసారా? ఏంటి నేను ఎలా ఉన్నాను, ఈ 10 days నుండి నేను తింటున్నాను అనేది ఒకసారి ఇక్కడికి వచ్చి నా బాధను అర్థం చేసుకోండి. ఇక్కడ కానీ వీడియోస్ కానీ అర్థం చేసుకొని ఉంటారు అని ఇదివరకు పెట్టిన కామెంట్స్ ఉంది అని అంటున్నారు. ఒకరేమో పాప లేదు అని అంటున్నారు. మా యాతల్లో మేమున్నాం, మా బాధల్లో మేము ఉంటారో మీరే చేసేసి ఉంటారంటే మీరు వచ్చి ఒకసారి ఎలా ఉంది, ఏంటి సిచ్యువేషన్ ఏంటి దయచేసి ఇదే విషయం మీ ఇంట్లో జరిగితే మీ ఏదో మూల నుంచి కామెంట్లు పెట్టేయడం అనేది పిల్లలు కనే ఉంటారు. మీ ఇంట్లో పిల్లలని కామెంట్స్ కానీ వీడియోస్ కానీ పెట్టంత ఆశతో మేము ఎదురు చూస్తున్నాం. మా ఆశని ఇంకా కోల్పోనివ్వకండి. చాలా మంది కావచ్చు, పిల్ల తల్లి అసలు బాధ ఒక కన్నీటి చుక్క కూడా రావట్లేదు. నాకు తెలిసి ఏ తల్లి కూడా ప్రపంచం మొత్తంలో అడిగినా సరే చెప్తుందండి. చాలా బాధపడతారండి ఒకసారి బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడు. కానీ
ఇబ్బంది పెడుతున్నారని నాకైతే అనిపిస్తూ ఉంది. అది అలాగే ఇప్పుడైతే మీరైతే కానీ ఏదో మీరు వచ్చినప్పుడు మీకు సమాధానం చెప్పాలి కాబట్టి నేను స్టిల్ ఏంటో మీరు నైట్ టైం ఉండిపోయి చూడండి నా పరిస్థితి. నా ధైర్యాన్ని నేను కోల్పోలేను సార్. ఎందుకంటే నేను చూసుకోవాలి, నేను చిన్న పాపను చూసుకోవాలి, నా హెల్త్ చూసుకోవాలి సార్. దయచేసి ఇలాంటి పిల్ల రావాలని కామెంట్స్ పెట్టండి. లేదంటే మీ పెట్టమని మేము అడగలేదు, వీడియోలు చూడమని మేము అడగలేదు. పిల్ల తల్లి ఏడట్లేదు, తండ్రి ఏడట్లేదంటే మీరు రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మా పరిస్థితి ఏంటన్నది. తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు నేను ముందు ఏడట్లేదంటే నేను ఇంక ఎంత నేర్చి హెల్త్ గురించి నేనే ఆలోచించుకోవాలా, ఇంట్లో చెప్పాలా? సమాధానం చెప్పకపోతే ఈ అమ్మ ఏదో చేస్తున్నాను ఏడిస్తే ఎక్కడి నుంచో ఏ మూల నుంచో మీరు కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చి నా పరిస్థితి ఏంటి ఇతనైతే హెల్ప్ చేయండి, లేదంటే అలాగే పాప చిన్నారి జ్ఞానేష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, మన దగ్గర అయితే ఉన్నారు. గణేష్ గారికి కూడా స్నేహితుల పాపను ఏదైనా చేసి ఉండొచ్చు అని ఉన్నాయి. గణేష్ గారిని కూడా అడిగి పెట్టడానికి ఏదో మేము ఏదో చేసినా సరే కూడా తెలుసుకోండి. బ్యాడ్గా పెట్టిన వల్ల ఆచూకీ గురించి అయితే మాత్రం అన్ని విధాలుగా మీకున్న స్నేహితులు మీకున్న గొడవల ద్వారా తర్వాత ఈ గొడవలు అయ్యి తేలేక ఏదైనా ఉన్నాయి సోషల్ మీడియాలో కావచ్చు, బయట మీరు ఏం చెప్తారు? రెండు కోణాల్లోనే గొడవ చూశారు కదా ఫ్రెండ్స్, చిన్నారి జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు భవానీ గణేష్ గారి ఆవేదనలు అయితే చాలా వర్ణాతీతం. నేనైతే దగ్గరుండి వాచ్ చేస్తున్నాను. ఆవిడ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా అయితే ఉన్నట్టు నాకైతే అనిపిస్తూ ఉంది. దయించి పోలీసు వారు అయితే మనకి చెప్తారు, ఏదైనా ఇక్కడైతే సమాచారం ఏమైనా ఉందా లేకపోతే ఏంటన్నది పోలీసు వారు నిర్ధారించాక ప్రెస్ మీట్లు పెట్టాక చెప్తారు. అప్పటి వరకు కూడా ఎవరు కూడా దయించి వీళ్ళ మీద అయితే బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దని నేను మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.